క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఈయన సిస్టర్ కన్సర్న్ కంపెనీ టెరా సాఫ్ట్వేర్ అధ్యక్ష. ఈ టెరా సాఫ్ట్వేర్కు ఈయన వర్క్లు ఇప్పించేశారు అధ్యక్ష. నిజంగా ఈయనే పర్యవేక్షణ కమిటీలో సభ్యుడు. ఈయనకు సంబంధించిన సంస్థ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఈ టెరా సాఫ్ట్వేర్కు వర్కులు ఇచ్చేసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30వ తేదీ వరకు టెర్రా సాఫ్ట్వేర్లోనూ కూడా డైరెక్టర్గా పనిచేశారు అధ్యక్ష. ఇంకా ఈయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు టెర్రా సాఫ్ట్వేర్లో కూడా డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అని డైరెక్టర్గా సెప్టెంబర్ 30, 2014 వరకు డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటే అదే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఫైబర్ ఆప్టిక్ 333 కోట్ల వర్కులు ఏకంగా అప్పజెప్పేశారు అధ్యక్ష. మరి ఈ రకంగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ చంద్రబాబు కుటుంబంతో ఉన్న ఇంతటి సన్నిహిత సంబంధాలన్నీ తేటతెల్లం అవుతూ ఉంటే ఏ రకంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, ఏ రకంగా వర్కులు ఇస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇది సబబు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఇవాళ ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అవినీతిని ఎక్కడ జరిగినా కూడా పెన్షన్ ఎవరో ఇళ్ళ విషయంలో ఏదో ఒకడో వారో ఇల్లు ఏదో కట్టుకుంటే అవినీతిని కట్ చేయాలంటాడు. మైకి లేదు అధ్యక్షుడు మైక్ కట్ చేయకపోయినా ఏబిఎన్ ఛానల్ మైక్ కట్ చేస్తూ ఉంటే ఎంత బాగా పనిచేస్తూ ఉందబ్బా ఇదంతా. అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి గురించి తాను మాట్లాడుతూ పెన్షన్ ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే ఆ అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు. ఇళ్లలో ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే ఆ అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు. మరి ఆ బీదోడు ఏదో అవినీతి కాస్తో కూస్తో చేస్తే కట్ చేయాలని చెప్పి అంత ఆరాటపడతా ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అవినీతిని నిజంగా ఆయనే దగ్గరుండి అవినీతి చేస్తూ ఉంటే ఈ అవినీతిని ఎవడు కట్ చేస్తాడు అధ్యక్ష? ఇంత అధ్యక్ష చూసిన తర్వాత అప్పుడే గ్రహించారు అధ్యక్ష, అప్పుడే చెప్పారు. అదే అన్నాం అధ్యక్ష. అప్పుడు చెప్పిన తర్వాత సార్ మాట్లాడింది ప్రజలందరూ కూడా విన్నారు. ఆ రోజు కూడా చెప్పారు. సరే ఆ రోజు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పులన్నింటి కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా ఉంది. ఇవన్నీ టేకప్ చేసాం అధ్యక్ష. అయితే మొట్టమొదటిగా అసలు ఈ స్కామ్ టేకప్ చేద్దాం, ఇందులో ఇలా డబ్బులు కొట్టేద్దాం అనుకునేటువంటి క్రమంలో మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే అధ్యక్ష, ఈ వేమూరు హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని మెంబర్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్, ఈ స్లైడ్ పెట్టండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వారి ఆఫీస్ నుంచి అభిష్ట అనేటువంటి ఆయన ఓఎస్డి, Honorable Chief Minister desires to include Mr. Harikrishna Prasad Vemuru as a member of the Governing Council of the E-Governance Authority established for the monitoring of missions for the development of ICT industry in the state of Andhra Pradesh. Biodata of the member proposed అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ ఐటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్కి వారు ఓఎస్డి ద్వారా పంపించినటువంటి లేఖ అధ్యక్ష. అంటే ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మెంబర్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్కి ఉండాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రస్తావించినటువంటి దాంట్లో. అలాగే ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో ప్రధానమైనటువంటి ముద్ద అధ్యక్ష. తర్వాత అలాగే దేవినేని సీతారామయ్య, ఈయన కూడా హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేశాడు అధ్యక్ష. ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థకి 30 సెప్టెంబర్ 2000 సంవత్సరం నుంచి 30 సెప్టెంబర్ 2014 సంవత్సరం వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు ఈ టెరాసాఫ్ట్ సంబంధించినటువంటి సంస్థకి డైరెక్టర్గా పనిచేశాడు అధ్యక్ష. ఆయన ఆడిటర్, మీకు ఆడిటర్ కూడా అదే అధ్యక్ష. మీ అంత డీటెయిల్ తెలియదు అధ్యక్ష. తర్వాత అలాగే ఆయన ఏ సంస్థల్లో
ఈ దేవినేని సీతారామయ్య ముఖ్యమంత్రి గారు ఇందాక వారి స్పీచ్లో మనం వీడియోలో చూసిన దాంట్లో ఈ దేవినేని సీతారామయ్య అనేటువంటి వ్యక్తి ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు అనేటువంటిది అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ 92 నుంచి 2020వ సంవత్సరం వరకు, టెరాసాఫ్ట్ ఇందాక మీకు చెప్పినట్టు 30 సెప్టెంబర్ 2000 నుంచి 2014, అలాగే చాలా హెరిటేజ్లు ఉన్నాయి అధ్యక్ష. హెరిటేజ్ న్యూట్రివెట్, హెరిటేజ్ ఫైన్ లీజ్ లిమిటెడ్, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, చాలా హెరిటేజ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ అన్ని సంస్థల్లో వారు డైరెక్ట్గా పనిచేశారు అధ్యక్ష. తర్వాత వీరిద్దరు అంటే వీరి క్రమంలో ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్, పోనీ ఈయనేమన్నా పెద్ద మనిషి, ఈయన దేశాన్ని ఉద్ధరించినటువంటి నాయకుడు, దీని మీద ఏమన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి కొంచెం చూద్దామని అంటే ఈయన గురించి కొడితే ఇదేదో బయటపడింది అధ్యక్ష. హ్యాక్ బీబీఎం బట్ టెఫ్ట్ కేస్ బుక్ చంద్రబాబు నాయుడు టెక్ అడ్వైజర్. ఈయన తాలూకు అడ్వైజర్లు అందరూ ఈ మేధావులు అధ్యక్ష. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయాలి, ఈయన వెళ్ళి ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను చెప్తానంటే ముందు ఈయన మీద కేసు బుక్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కేసు బుక్ చేసింది అధ్యక్ష. ఒక ఈవీఎంలు దొంగని తీసుకొని వచ్చి ఈరోజు టెక్ అడ్వైజర్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెట్టి ఈ స్కామ్ అంతటికి కూడా ఈయనతో నడిపించేటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అధ్యక్ష. ఈ పెద్ద మనిషి అధ్యక్ష వేమూరి హరికృష్ణ ప్రసాద్. ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏ కమిటీల్లో ఉన్నారని అంటే ఈ సంబంధించినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి 24,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ఏదైతే లైన్స్ మనం వేయాల్సినటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్లో ఈ టెక్నికల్ కమిటీ అధ్యక్ష. టెక్నికల్ కమిటీలో కె సాంబశివరావు బీసీ అండ్ ఎండి ఇన్క్యాప్, ఇందులో కూడా ఈయన మెంబర్ అధ్యక్ష. ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ మెంబర్ గవర్నింగ్ కౌన్సిల్, ఈ గవర్నెన్స్ అథారిటీలో ఈయన ఒక మెంబరు. అలాగే టెక్నికల్ కమిటీతో పాటు ఇంకో కమిటీ అధ్యక్ష, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ అధ్యక్ష. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా కె సాంబశివరావు, తర్వాత ఎండి ఏపీటీఎస్, మిగిలినటువంటి కొంతమంది సభ్యులతో పాటు ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఈయన కూడా ఒక మెంబర్గా ఉన్నాడు టెండర్ ఎవాల్యుయేషన్లో అధ్యక్ష. సో ఈ ఓవరాల్గా ఈ ప్రముఖ పాత్రలో, ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వీరు ఏ ఘనకార్యం చేశారనేటువంటిది ఒక చిన్న ఫ్లోచార్ట్ ఉంది అధ్యక్ష. ఇందాక మా గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు, టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థకి దీన్ని అప్పచెప్పాలి. ఈ టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థకి అప్పచెప్పడానికి మనం అప్పచెప్దామంటే అదే సంవత్సరం 2016 సంవత్సరంలో 11/5/2016 ఈ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అధ్యక్ష. సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి దాంట్లో ఈపాస్ మెషిన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో అవి దాంట్లో వారు ఇదయ్యారని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తే, రొటీన్గా ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఫేజ్ 1 ప్రాజెక్ట్లో ఈ 333 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులో లాస్ట్ డేట్ ఆఫ్ బిడ్డింగు జూలై 31వ తారీఖు అయితే అప్పటికి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు, తీయడానికి అవ్వదని చెప్పి మళ్ళీ కొత్త కొరిగాండం ఇష్యూ చేసి మరో వారం రోజుల పాటు దాన్ని పొడిగించి 7/8/2015 అంటే ఆగస్టు 7వ తారీఖు వరకు దాన్ని పెంచారు అధ్యక్ష. దేనికి పెంచారని చెప్పి మా వేణు అన్న ఈ పేస్ L2 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోన్లీ ఇంకో వారం రోజులు పెంచారు అనుకున్నారు అధ్యక్ష. కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది అధ్యక్ష. బ్యాక్గ్రౌండ్లో 7వ తారీఖు వరకు పెంచి 6వ తారీఖు 6 ఆగస్టు 2015 ఒక రోజు ముందు, బిడ్డింగ్ ఒక రోజు ముందు ఆయన్ని బ్లాక్ లిస్ట్ నుంచి తీస్తారు అధ్యక్ష. కొన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఎవరు? కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి ఆ రోజు కంప్లైంట్ వెళ్తుంది మేలో. కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని అప్పుడు ఎండి ఏపీటీఎస్ వీళ్ళు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. పోనీ మళ్ళీ ఎండి ఏపీటీఎస్ దాన్ని రివోక్ చేస్తారా? పోనీ మళ్ళీ కమిషనర్ సివిల్ సప్లైస్ రివోక్ చేయమని చెప్పి ఇచ్చారా అంటే అది ఏది లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి అప్పుడున్నటువంటి ఎండి కూడా కాదు, అప్పుడు జిఎం స్థాయి వ్యక్తి బ్లాక్ లిస్ట్ నుంచి ఈ కంపెనీని తొలగించి మరుసటి రోజు జరిగేటువంటి బిడ్డింగ్ ప్రాసెస్లో వాళ్ళు క్వాలిఫై అయ్యేటువంటి దానికి వారిని అందులో తీస్తారు అధ్యక్ష. టెరాసాఫ్ట్కి ఎందుకు ఇవ్వాలని అంటే, టెరాసాఫ్ట్కి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వారికి ఏంటి సంబంధం అని అంటే,
తుమ్మల గోపీచంద్ అనేటువంటి వ్యక్తి టెరాసాఫ్ట్కి ఓనర్ అధ్యక్ష. వారి భార్య పేరు తుమ్మల పావనీదేవి. వీరికి ఒక సిస్టర్ కన్సర్న్ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది అధ్యక్ష. దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్. సో ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థకి దానికి సంబంధించినటువంటి సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి టెరా మీడియా క్లౌడ్ అనేటువంటి ఒక సంస్థలో వారు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అందుకనే ఇదంతా కూడా వారికి ఇప్పించుకొని తద్వారా డబ్బునంతటిని కూడా వారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడానికి చేపట్టినటువంటి ఒక కార్యక్రమం అధ్యక్ష. ఈ టెండర్ ప్రాసెస్లో 7వ తారీఖు 7/8/2015 ప్రాసెస్ జరిగితే ప్రాసెస్ జరిగినటువంటి దాంట్లో అప్పుడు ఉన్నటువంటి వీసీ అండ్ ఎండి ఏపీటీఎస్ అధ్యక్ష సుందర్ గారు అధ్యక్ష, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎండి ఒక లేఖ వీసీ అండ్ ఎండి ఇన్క్యాప్ రాస్తారు అధ్యక్ష. లేఖలో క్లియర్గా వారు మెన్షన్ చేసింది ఏంటంటే, ద ఫ్యాక్ట్ రిమైన్స్ ద టెరా సాఫ్ట్వేర్ is a bad performer with reference to e-government contracts. If one looks at the overall performance record of this firm in the last 6 months, we must not let firms like TerraSoft hoodwink us to the compliance. And since L2 has a slightly better technical performance, and L2 is PACE Adhyaksha, PACE software ఏదైతే ఉందో వాళ్ళ పర్ఫార్మెన్స్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ 95 out of 100 ఉంది. Then Terra Software 90 out of 100, and in view of the dubious nature of Terra Software, as explained above, I am of the opinion that we may have enough grounds to request L2 to match the price of TerraSoft and award the fiber grid project to L2, of course after similar due diligence of L2 అని చెప్పి క్లియర్గా వారు మెన్షన్ చేశారు అధ్యక్ష. సుందర్ గారు రాసినటువంటి లెటరు ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఎక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థది. వీరితో వెళ్ళే టెక్నికల్ పర్ఫార్మెన్స్లో కూడా 95 పాయింట్స్ పేస్ సంస్థకు వచ్చింది, వీరికి 90 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సో వీరిని వారు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ బిడ్తో మ్యాచ్ చేసి L2కి ఇస్తే బాగుంటుంది అనేటువంటిది సుందర్ గారు రిక్వెస్ట్ చేసి ఇచ్చినటువంటి లేఖ అధ్యక్ష. ఇస్తే దీని మీద మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి ఎవాల్యుయేట్ చేయించుతాను అధ్యక్ష. వీళ్ళు టెక్నికల్ స్కోర్ గురించి వారు ఇచ్చినటువంటి 90 కూడా రాలేదు అధ్యక్ష. దాదాపు 75 పాయింట్లు మాత్రమే, 100కి 75 పాయింట్లు మాత్రమే వారికి ఉన్నటువంటి ఇవాల్యుయేషన్లో టెక్నికల్ ఇవాల్యుయేషన్లో 75 పాయింట్లు మాత్రమే వచ్చాయి అధ్యక్ష. సో ఇంత క్లియర్గా ఒక అధికారి ఆ రోజు ఇది కరెక్ట్ కాదు, ఈ సంస్థకి ఇవ్వడం కరెక్ట్ కాదు, మంచిది కాదు అని చెప్పినా సరే చెప్పినటువంటి దానికి వారికి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే అధ్యక్ష 19/8/2015 ఈ లేఖ రాశారు అధ్యక్ష. 24/8/2015 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు అధ్యక్ష. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 24/8/2015 ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేసి వీరికి కావాల్సినటువంటి పని చేయించుకొని వారికి టెరా సాఫ్ట్వేర్కి ఏదైతే కాంట్రాక్ట్ వచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. నెక్స్ట్ ఈ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ అనేటువంటిది ఇందాక మీకు ఈ టెరా సాఫ్ట్వేర్ అలాగే వేమూరి హరికృష్ణ ప్రసాద్కి ఉన్నటువంటి లింక్ చెప్పాం కదా అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా మనం చెప్పాలి కదా అధ్యక్ష. దీనికి సంబంధించి టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇవాల్యుయేషన్ అంతా అయిపోయి టెండర్ వారికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా ఈ హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి సెప్టెంబర్ 8వ తారీఖున ఆ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి ఆయన డైరెక్టర్గా తొలగించబడతాడు అధ్యక్ష, రిజైన్ చేస్తాడు అధ్యక్ష. సో దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. సో ఇంత క్లియర్గా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కనుసన్నల్లో పూర్తి స్థాయిలో ఈ 330 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని వారు చేజిక్కించుకొని దాదాపు 284 పైచిల్ కోట్లకి కాంట్రాక్ట్ వాల్యూ రావడం, అందులో 114 కోట్ల రూపాయలు అప్పనంగా వీరు కొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇవి మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ దీంట్లో ఎలా డబ్బులు కొట్టేశాడు అనేటువంటిది కొంత ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్ అధ్యక్ష, ఇది వీటి కాస్ట్ అరౌండ్
ఈ లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్కి సంబంధించి ప్రతి 50 మీటర్ల పోల్ ఏదైతే ఉంటుందో ఆ పోల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవి ప్లేస్ చేయాలనేటువంటిది ఉంది అధ్యక్ష. ఇవి 2459 ఉండాలి అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో అసలు యాక్చువల్గా ఉండాల్సినటువంటి ఏంటంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ ఉండాలి అధ్యక్ష. ఈ ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ ఉండాల్సినటువంటి ప్లేస్లో తక్కువ ఖరీదైనటువంటి లైట్ ఇంటర్ఫేస్ యూనిట్స్ని వారు పెట్టి దాంట్లో దాదాపు 1,60,00,000 రూపాయలు మిస్అప్రాప్రియేషన్ జరిగింది అధ్యక్ష. ఇక పోల్ యాక్సెసరీస్ అధ్యక్ష, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అధ్యక్ష. ఈ పోల్ యాక్సెసరీస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 3,83,696 పోల్స్ మీదుగా వెళ్ళాల్సినటువంటిది. తర్వాత మనం ఎవాల్యుయేట్ చేస్తే 2,92,317 మాత్రమే వారు ఏర్పాటు చేశారు. ఇందులో 91 పోల్స్ దగ్గర పెట్టాల్సినటువంటి ఆ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటి 900 రూపాయలు విలువైనటువంటిది, అందులో 8,22,00,000 రూపాయలు కొట్టేశారు అధ్యక్ష. అంటే వేయకుండా వేసామని చెప్పడానికి, అంటే అవి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కనిపిస్తాయి పోల్స్, మనకు కనిపించవు అధ్యక్ష. సో ఇందులో ఒక 8,22,00,000 రూపాయలు అందులో కొట్టేశారు అధ్యక్ష. ఇక 24F ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో 24F దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్తో వేయాల్సినటువంటి కేబుల్ని 2F 4F 6F అంటే తక్కువ గ్రేడు లోవర్ మార్కెట్స్లో తీసుకున్నటువంటి వైర్ని కూడా వారు వేయడం జరిగింది. అందులో ఒక 10 కోట్ల రూపాయలు. అలాగే లైట్ సోర్స్ పవర్ మీటర్స్ అనేటువంటి దాంట్లో ఈ ఆపరేషనల్ లాసెస్లో దాదాపు 46 కోట్ల రూపాయలు అందులో కొట్టారు. తర్వాత ఆప్టికల్ లైన్ యాంప్లిఫైయర్స్ అధ్యక్ష, దీంట్లో ఒక 20 కోట్ల రూపాయలు. ఇక గ్యాప్ అనాలిసిస్ రిపోర్టు, నెట్వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో మరో 37 కోట్ల రూపాయలు వెరసి మొత్తం అంతా కలిపి దాదాపు 114,53,30,000 రూపాయలు పూర్తిగా ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బు కొట్టేశారనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి దానికి ఏ రకంగా మనీ ట్రేడ్ జరిగిందనేటువంటిది ఒకటి క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి 254 కోట్ల రూపాయలు టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కి వారు అవార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో 117 కోట్ల రూపాయలు ఫాస్ట్ లేన్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు అధ్యక్ష. ఫాస్ట్ లేన్ FITPL అనేటువంటి సంస్థ ఫాస్ట్ లేన్కి. కొన్ని ఫాస్ట్ లేన్ అనేటువంటి సంస్థకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది, వారికి ఏదన్నా పూర్వక చరిత్ర ఉంది, వారికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఆగస్ట్లో ఈ బిడ్డింగ్ ప్రాసెస్, ఆగస్ట్లో ఇదంతా కూడా టెండర్ ప్రాసెస్ జరిగితే ఫాస్ట్ లేన్ అనేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది సెప్టెంబర్ అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో 2015 సెప్టెంబర్లో ఫాస్ట్ లేన్ ఉంటుంది, ఫాస్ట్ లేన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ముందున్నటువంటి టెరా సాఫ్ట్వేర్ అవార్డు ఏమో ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మిగిలినటువంటి కొన్ని షెల్ కంపెనీస్ని నెటాప్స్ అనేటువంటిది, ఇన్గ్రామ్ అనేటువంటిది, ఆల్టైస్, తర్వాత XYZ ఇన్నోవేషన్స్, అంటే వీళ్ళకి పేరు కూడా ఏం పెట్టాలో తెలియక XYZ అని పెట్టేసినట్టున్నారు అధ్యక్ష. మళ్ళీ ఇంకా ఆ టైంలో అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా పేర్లు ఏమి వెతుకుతామని చెప్పి XYZ అనేటువంటిది ఒక ఇన్నోవేషన్ ఒకటి, లాస్ట్లో కాఫీ మీడియా అనేటువంటిది ఒకటి. ఇలా ఈ డిఫరెంట్ షెల్ కంపెనీస్ ద్వారా ఈ మనీ అంతా కూడా వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని చేసినటువంటి డబ్బు అంతా కూడా ఈ మనీ ట్రైల్ ఏదైతే ఉందో ఇదంతా దీంట్లో ఉందో, అందులో వేమూరు అభిజ్ఞ, వేమూరు నీలిమ, వీళ్ళందరూ కూడా వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల అధ్యక్ష. వారికి కూడా డబ్బులు వెళ్ళినట్టుగా క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. ఈ కంపెనీలకి డిఫరెంట్ అధ్యక్ష నెక్స్ట్ సో ఇవన్నీ కంపెనీలు నేను చెప్పినటువంటి XYZ ఇన్నోవేషన్స్ కానీ, స్ఫూర్తి ఇన్నోవేషన్స్ కానీ, కాఫీ మీడియా కానీ, నెట్ ఇండియా కానీ, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్పొరేట్ అడ్రస్ మాత్రం ఒకటే అడ్రస్ అధ్యక్ష. ఈ అడ్రస్ ఎక్కడంటే టెరా హౌస్ అనేటువంటి ఈ టెరా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ అడ్రస్ కూడా మ్యాచ్ అయింది. సో ఇవన్నీ కూడా వారికి వారు అప్పటికప్పుడు సృష్టించినటువంటి కంపెనీల ద్వారా డబ్బులు తీసుకొని తద్వారా అక్కడి నుంచి డబ్బుని సైఫన్ అయినటువంటి డబ్బు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరింది అనేటువంటిది అందరికీ అర్థమైంది. ఎలా చంద్రబాబు నాయుడు గారికి చేరిందంటే ఇందులో మళ్ళీ ఏదైతే పెండ్యాల శ్రీనివాసు లేదా మిగిలిన IT ఇచ్చినటువంటి నోటీసెస్ ఇవన్నీ కూడా ఇక్కడికి
ఎమర్జ్ అవుతాయి అధ్యక్ష. సో ఓవరాల్గా ఇందులో 114 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ స్కామ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 114 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మోడస్ ఆపరెండ్లో మొత్తం అంతా కూడా కొట్టేశారు. అందులో ఒక 370 కోట్లు, ఇదొక 114 కోట్లు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి సంస్థ, ఇలాగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొట్టేసి అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే వారి కుటుంబ సభ్యులు కానీ మిగిలినటువంటి వారు కానీ అసలు ఏమీ తెలియనట్టు, ఈయన ఒక అమాయకుడైనట్టు, అసలు అవినీతి అంటే స్పెల్లింగ్ తెలియనట్టు, అసలు అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అధ్యక్ష అంత క్లియర్గా. పోనీ ఇదేమన్నా పోనీ ఈయన కొత్తగా నేర్చుకున్నాడా అంటే వే బ్యాక్ టు ఆయన చదువుకున్న రోజుల నుంచి. గతంలో కూడా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్పాను అధ్యక్ష, చెనక్కాయల దొంగ మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఆయన ఫ్రెండ్ శివప్రసాద్ గారు అని పాపం ఇప్పుడు మన మధ్య లేరు, ఆయన మరణించారు అధ్యక్ష. ఈయన క్లాస్మేట్స్ అధ్యక్ష. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయితే వాళ్ళ మాస్టరు ఒక స్కిట్ ఇస్తాడు అధ్యక్ష. స్కిట్ ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు గారిని విలన్ రోల్లో పెడతారు, శివప్రసాద్నేమో హీరో రోల్లో పెడతారు అధ్యక్ష. ఈయనకేమో బయటే తప్ప సినిమాల్లోనో డ్రామాల్లోనో ఆయన విలన్గా యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు అధ్యక్ష. సో అందుకని ఈయన ఏమంటాడంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టారు నాకు హీరో రోల్ కావాలి, నాకు విలన్ రోల్ వద్దు, విలన్ రోల్ ఏమో శివప్రసాద్కి ఇవ్వండి, నాకేమో హీరో రోల్ ఇవ్వండి అని చెప్పి ఒక బస్తా చెనక్కాయలు తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ ఆ బస్తానా పోనీ ఈయన పండించి, ఈయన తండ్రి పండించి, ఖర్జూర్ గారు పండించింది పోనీ పంట అయ్యి ఉండి, పోనీ ఆ శనక్కాయలు ఇచ్చి ఉంటే పోనీ గౌరవం ఉండేది. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పక్క పొలంలో కొట్టేసినటువంటి శనక్కాయల బస్తాను తీసుకొని వెళ్ళి మాస్టర్కి ఇచ్చి హీరో రోల్, విలన్ రోల్ ఏమో హీరో రోల్ చేసుకొని, హీరో రోల్ ఏమో ఫ్రెండ్ స్నేహితుడు, అందుకే మంచి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు అధ్యక్ష. ఫ్రెండ్ ముందు వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఆయనకేమో ఆ రోల్ ఇచ్చి ఈయన హీరో రోల్ తీసుకున్నాడు. దాంట్లో కూడా అక్కడ మోడస్ ఆపరెండి అక్కడ స్టార్ట్ అయింది అధ్యక్ష. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత సరే చదువుకున్న రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని చెప్పి తపన పడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య అక్కడ చూశాను అధ్యక్ష, ఈయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా వారికి ప్రచారం చేస్తాను, నాకు డీజిల్కి వాటికి నాకు డబ్బులు ఇస్తే సరిపోద్ది, మిగిలిన ప్రచారం అంతా చేసుకొని మీకు ఓట్లు అడిగి తీసుకొస్తానని చెప్పి క్యాండిడేట్ దగ్గర కూపన్లు తీసుకున్నాడు అధ్యక్ష, డీజిల్ కూపన్స్. నేను తిరిగాడంటే తిరగలేదు, డీజిల్ కూపన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక పెట్రోల్ బంక్లో ఇచ్చేసి ఇదిగో డీజిల్ కూపన్ తీసుకొని డబ్బులు ఇచ్చేయమని చెప్పి నేను అన్నది. కొన్ని ఎలా తెలిసింది ఇంత పెద్ద రాజకీయ క్యాంపెయిన్ జరుగుతుంటుంది, క్యాన్వాసింగ్ జరుగుతుంటుంది, ఎలాగే ఈ చిన్నది ఎలా బయటపడిందని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో పాపం క్యాండిడేట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకే తీసుకెళ్ళి ఆ కూపన్ ఇస్తాడు అధ్యక్ష. అదేంటమ్మా ఇది మన క్యాండిడేట్ కదా, మన క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారంకి ఇచ్చిన కూపన్ కదా అని చెప్పానంటే ఎవరు ఇచ్చారంటే బాబు చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్పి అక్కడి నుంచి తర్వాత చాలా స్టోరీలు రైల్వే స్టేషన్ గురించి చెప్తారు అధ్యక్ష, చాలా చెప్తుంటారు. మరి అవన్నీ మనకి నా వయసుకి నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఆయన తాలూకా మోడస్ ఆపరెండి అప్పటి నుంచి 45 సంవత్సరాలు. మీకంటే ఈ కథ కరుణాకర్ రెడ్డి గారు బాగా చెప్తారు, అంటే ఆయన స్నేహితుడు కదా అధ్యక్ష ఆయన పక్కన. సో ఈ తాలూకా 45 సంవత్సరాలు అని చెప్పుకునేటువంటి గొప్పలు 45 సంవత్సరాల నుంచి ఆయన దొరకపోవచ్చు, కానీ దొరికిన తర్వాత కూడా నేను 45 సంవత్సరాలు నా తాలూకా చరిత్ర తెలియదు, నా తాలూకా బ్యాక్గ్రౌండ్ తెలియదు, నన్ను దోమలు కొట్టడానికి వీలు లేదంటే ఎలాగ అధ్యక్ష? మన కేసీఆర్ గారు చెప్పారు అధ్యక్ష, దోమ సోషలిస్ట్ అధ్యక్ష, దోమ సర్పంచ్నైనా కొడుతుంది, ముఖ్యమంత్రినైనా కొడుతుంది, కేంద్ర మంత్రి నాకు ప్రధానమంత్రి నాకు, దోమకేం తెలుస్తుంది అధ్యక్ష? దోమలు కొట్టడానికి లేదు, దోమలు. అందుకనే మన కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక వీడియో బాగా ఈ మధ్య బాగా సర్క్యులేట్ అయింది అధ్యక్ష. ఏం చెప్పాడంటే చాలా సింపుల్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మాట అన్నాడు, చెత్త ఎక్కడ ఉంటుందో దోమ అక్కడ ఉంటుందో అని అన్న అధ్యక్ష. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత చెత్త ఎక్కడ ఉంటుంది దోమ ఎక్కడ ఉండవు, మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దోమ ఉండకపోతే ఏముంటుంది అధ్యక్ష? దోమల మీద యుద్ధం ప్రకటించాడు కదా. సో ఇవన్నీ రావచ్చు, అవి వాళ్ళు చూసుకుంటారు. నిన్న వారు సతీమణి మాట్లాడుతూ అసలు మాకు ఏం అవసరం ఉంది, ఇవన్నీ చిన్న చెప్తున్నారు, 110 అంటున్నారు, 350 అన్నారు, వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు ఇవన్నీ చిన్నవి మాకు కనబడట్లేదు, మాకున్నటువంటి వ్యాపార సంస్థలో ఒక 2% అమ్మేస్తే మాకు 400 కోట్లు వస్తుందని చెప్పి అన్నది. సరే వారికి ఎన్నెన్న వ్యాపారాలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ అసలు వ్యాపారాలు ఉండడానికి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మీ ఆయన గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునేటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా ఆస్తి విలువ 2 ఎకరాలు. ఇప్పుడు మీరు అలాంటిది 2% అమ్మితేనే 400 వస్తుందంటే 100% అమ్మితే 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అది కూడా ఒక వ్యాపారం చేస్తే. ఇందాక చూసాం కదా అధ్యక్ష, లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ కంపెనీస్లో ఎన్ని హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో. లేకపోతే అదేదో పక్క రాష్ట్రంలో ఒక మంత్రి గారు చెప్తారు పాలమ్మినా పూలమ్మినా ఇలాంటివన్నీ పోనీ అలాంటివి ఏమైనా అమ్మేవంటే అది లేదు. ఉన్నటువంటి సంస్థల్ని మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చిత్తూరు డైరీని మళ్ళీ తిరిగి జీవం పోశారు. ప్రజల తాలూకా రక్తాన్ని పిండి ప్రజల తాలూకా రాష్ట్ర ఖజానాని ప్రజల తాలూకా సంపదని దోచేసి సంపాదించినటువంటి డబ్బుని దోచేస్తే మరి ఉండాల్సిన జైల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడో దీక్ష నాకు తెలియక అడుగుతాను. సో ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సంపదని రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఇటువంటి దొంగ ఉండాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరన్నా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ దీని మీద ఏదో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఇంకోటనో ఎవరన్నా బయట ఉన్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు పత్రికలో మీడియా మాట్లాడచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. ఏజెన్సీస్ వారు చేయాల్సినటువంటి వారు చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వంగా వారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీ ద్వారా మరొకసారి ఈ ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 114 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదని దోచేశారనేటువంటిది మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. Announcement. I am to announce to the House that I have received the following message from Legislative Council. In accordance with Rule 147 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, I return here with a copy of the following bills as passed in the Andhra Pradesh Legislative Assembly at its sitting held on 22nd and 25th September 2023 and transmitted to the Andhra Pradesh Legislative Council for consideration. I also state that the Andhra Pradesh Legislative Council has passed the said bills on 26/9/2023 without any amendments. The Andhra Pradesh Vaidya Vidhan Parishad Repeal Bill 2023, LA Bill number 29 of 2023. The Andhra Pradesh State Road Transport Corporation Absorption of Employees into Government Service Amendment Bill 2023, LA Bill number 31 of 2023. The Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill 2023, LA Bill number 32 of 2023. The Andhra Pradesh Motor Vehicles Taxation Second Amendment Bill 2023, LA Bill number 33 of 2023. The Andhra Pradesh Private Universities Establishment and Regulations Amendment Bill 2023, LA Bill number 34 of 2023. The Andhra Pradesh Public Service Commission Entrustment of Additional Functions with respect to the service of universities Amendment Bills 2023, LA Bill number 35 of 2023. The Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2023, LA Bill number 36 of 2023. The Andhra Pradesh Regulation of Appointments to Public Service and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2023, LA Bill number 37 of 2023. The Andhra Pradesh Assigned Lands Prohibition of Transfers Amendment Bill 2023, LA Bill number 38 of 2023. The Andhra Pradesh Bhudan and Gramdan Amendment Bill 2023, LA Bill number 39 of 2023. The Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2023, LA Bill number 40 of 2023. The House is adjourned to meet again at 9 a.m. on Wednesday, the 27th September 2023. నా డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తూ
నా హెల్త్ పార్ట్నర్ నుంచి పర్ఫెక్ట్ పార్ట్నర్ అయింది. మీ డయాబెటిస్ ని మేనేజ్ చేసేటటువంటి న్యూట్రిషన్ పార్ట్నరే డాక్టర్ రెడ్డిస్ సెలవిడా. ఇది క్లినికలీ ప్రూవెన్. దీనిలో ఉన్న ఈ హై ప్రోటీన్ మరియు ఫైబర్ ఇవి మీ బ్లడ్ షుగర్ ని నియంత్రించడంలో తోడ్పడతాయి. 24 గంటల వరకు ఇది మొదటి రోజు నుంచి పనిచేస్తుంది. Vikram lander is put into the sleeping mode means the power is off. Chandrayaan 3 was the success and the failure of Chandrayaan 2. 1979, we were practically ready for going into the Vikas project. But by the time we realized the first test flight was 1993. It is nothing but a shortage of funds only. Unfortunately, here the political bosses are sitting there. Who decides this is required or this is not required? We made a model of the Vikas engine that we exhibited in the foyer. So I wrote a board there. My name is Vikas. I burned for 180 seconds. My thrust is 60 ton. But finally I said, however, I am an orphan. When you were in jail, when you were tortured, where they were hitting you with rods, they threw tea on your face. What is the mistake I have done so as to go through this kind of a torture? Not this kind of a crime they are talking about. 98, Supreme Court came with a seal that it is a false case. But from 98 till 2018, 20 years, I was fighting to bring those people to books. I don't think that the media has done anything wrong. Media got carried away by plot. And that plot was done nicely. Slowly and steadily I understood that there is a sabotage. I never thought foreign countries will be interested. No nation is interested in the welfare of another nation. My son became a pessimist all through. Even the Padma Bhushan didn't excite him. He said, okay, the way they will give you this, tomorrow they will throw mud on you. That is a kind of lacuna he went through. You are having every right to say God is not there. That is your belief. Similarly, I have a right to say that God is there. That is my belief. I believe there is some kind of a life existing in some planet. We don't know where. You may not have seen, but doesn't mean that it doesn't exist. Namaste, Jai Hind. Welcome to another edition of ANI Podcast with Smita Prakash. Today my guest is a rocket scientist. Now I'm neither a science reporter nor a pure sciences student, so I'm clearly out of depth out here. But my guest today, Mr. Nambi Narayan, isn't an ordinary scientist. He was in charge of the cryogenics department of ISRO, and he's led a very interesting life. Mr. Nambi Narayan has worked with the likes of Vikram Sarabhai and APJ Abdul Kalam. He played a critical role in developing the Vikas engine. Vikas of the Vikas engine is a portmanteau of the initials Vikram Ambalal Sarabhai. It is a liquid-propelled rocket engine family designed by the Center for Liquid Propulsion. The reason I'm giving this long introduction is because all this will come up in the conversation with Mr. Nambi Narayan. He is the recipient of the Padma Bhushan, the third highest state honour. But at one point of time, he was branded as a traitor for selling secrets of the Indian rocket technology to Pakistan. I urge you to see the film Rocketry, which was released last year and is on OTT platforms. Thank you, Nambi sir, for being part of the podcast. We are very honoured to have you here. And a little nervous because I am neither a rocket specialist, nor am I a science student, nor am I a science reporter. So today I was really nervous. I said, what if I ask a very stupid question and the viewers say that you didn't even study this much before speaking with such an eminent person. So I'm coming with a little bit of nervousness talking to you. So I'm going to begin with asking you, you've read such a difficult and as well as such a varied experiences in your life that you've lived. I'll begin with the first meeting that you had with Vikram Sarabhai. Let me begin with that so that our young viewers and listeners would want to know that. A very interesting question, and it takes me back approximately 50 years or 53 years, something like that. I was working with Kalam, and the assignment given to me at that time was designing an explosive bolt. So I was busy drawing myself on the table. It's a drafting board. So somebody walked in. He put a chair and then sat down there. I saw him. He looked like a Hindi film star to me. He had his pajamas and then zippa and things like that. Yes, he just asked, may I know your name?
I just looked at him, I didn't know. I said, Nampi Narayanan. Then I was minding my business. He said, may I know what you are doing? I said, before I answer this question, may I ask you who you are? And he said, they call me Vikram. And I was familiar with Sarabhai, but not the name Vikram didn't sound anything to me. But behind him, Kalam and H.J.S. Murthy, he was the director, they both were showing me like this hand. I was wondering, what is a signal? Is it asking me to get up or asking me to go there or whatever it is? But since I didn't decipher it, I continued to sit and then explain to him this is... but something told me very clearly that he is an important person. That's all. So I was telling that this is an explosive bolt. When can you finish this work? I said, maximum about a week. Oh, in 1 week you will finish it. Yes, not only this fabrication and testing it, everything we will finish it. Anyway, he said, okay, I'll check with you. He left. Then Kalam, till then I didn't know he is Vikram Sarabhai. So Kalam came and said, do you know who he is? I said, I don't know. He looked like a Hindi film star. That is all. Then Kalam told, this is Vikram Sarabhai. That is my first meeting with him. Okay. Without himself, of course he introduced himself as Vikram, but I didn't connect it to him. So though he introduced, I didn't get him as Vikram Sarabhai. But then Kalam explained to me about Vikram Sarabhai. I was really disappointed that I didn't know that he's so and so. I was ashamed of myself. Anyway, it went on. Then next meeting, exactly 1 week from that time, he came and he said, I am here. May I know what happened to that bolt? I said, it's all finished. Now I am doing a cable cutter. This is how it started. He was very much surprised that I am keeping up my time and I am always at work. So there was an unwritten, unexplained bond which started. And so we were only 23 people at that time in ISRO. Though we have... It wasn't even called ISRO, right? No, it is not known as ISRO. It is known as Tumba Equatorial Rocket Launching Station. TELS, it is known as TELS. And we have only 3 buildings. One is the Magdalene Church, which was meant for senior engineers office. Then a bishop house. In that bishop house, the director sit and Kalam's office, that is my office later. Then there is a school building, which is an ordinary school building, which we use it as our lab. So these are the 3 buildings. We didn't have any new building. We have not built up anything new. You didn't have a lab and a swanky office, nothing like that. Not even Vikram Sarabhai, he also didn't have anything like that? No, nothing. Vikram Sarabhai used to come once in a week from Bombay, sometimes from Bombay, and he will probably stay for a day and then go. And so we didn't have any building. The whole thing started afterwards. Tumba Equatorial Launching Station was there. Then we had another organization called Space, Science and Technology Center, which later we converted that into Vikram Sarabhai Space Center. Today's VSSC is nothing but the Space Technology, Science and Technology Center. Then VSSC or the SSTC gave birth to Sriharikota Space Center, which is known as Satish Dhawan Space Center. Then you had the ISRO Satellite Center in Bangalore. That is now known as U.R. Rao's Space Center. And we had, not SAC, we had Mahendragiri, that there is a liquid center. Then Valium Center, and so on, it all started with Vikram Sarabhai Space Center. Vikram Sarabhai keeps coming in your life several times, isn't it? Even when you go to Princeton and there's that phone call that he places. Tell me, you are in Princeton, you are offered who doesn't take up NASA job? I would like to know what happened and what was that conversation with Vikram Sarabhai? Well, it all started like this. I went there in the sense I came there for studying liquid. Particularly with Professor Luigi Crocco. He was such an eminent person. You know, why I got interested in that was, I was good in mathematics. Then in the early stages, I was doing a very good project, which is axial flow compressor.